హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ సంబంధించిన చాప్టర్కి సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకుందాం. సో హియర్ టెక్నిక్ నెంబర్ 1, టు ఫైండ్ ద లార్జెస్ట్ n digit number which is a perfect square. Firstly, calculate the square root of the largest n digit number by division method and then subtract the remainder from the largest n digit number. So first we have to calculate the square root of the largest n digit number by division method. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సో అది ఇక్కడ యూజ్ చేద్దాం. అండ్ దెన్ సబ్స్ట్రాక్ట్ ద రిమైండర్ ఫ్రమ్ ద లార్జెస్ట్ n digit నెంబర్. ఆఫ్టర్ మనం డివిజన్ మెథడ్ లో వి గెట్ రిమైండర్. సో ఆ రిమైండర్ ని దేనిలో నుంచి డిడక్ట్ చేయమంటున్నాడు? లార్జెస్ట్ n digit నెంబర్ నుంచి డిడక్ట్ చేయమంటున్నాడు. సో based on technique, we have one example. Find the 5 digit number which is a perfect square. So largest 5 digit number వచ్చేసి మనకి ఏమవుతుంది? 99,999. Largest 5 digit number. So here solution. Largest 5 digit number. So largest 5 digit number వచ్చేసి 99,999. So largest 5, 1 2 3 4 5 digit number. So first మనం ఏం క్యాలిక్యులేట్ చేయబోతున్నాడు? ఫస్ట్ క్యాలిక్యులేట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద లార్జెస్ట్ n digit number. సో మనం 99,999 కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ విచ్ మెథడ్? డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ రాసుకుందాం. సో ఫస్ట్ మనం డిజిట్స్ ని ఎలా చేయాలి, ఎలా మార్కప్ చేయాలి? పేర్స్ లా మార్కప్ చేయాలి. సో మనం డివిజన్ మెథడ్ ఎలా చేయాలో తెలుసు కదా. సో మనకి 9 కి దగ్గర ఉన్న స్క్వేర్ ఏంటి? 3 3s are 9. సో ఫస్ట్ 3 3s are 9. So what is the remainder? We get 0 remainder and carry forward the dividend. So 99 ని carry forward చేసుకుందాం. This is called trial dividend. సో మనకి ఇక్కడ వచ్చేసి డివైజర్ కావాలి. ఎందుకంటే డివిడెండ్ ని డివైడ్ చేయడానికి we want what? డివైజర్. సో డివైజర్ కావాలంటే మనం క్వశ్చన్ దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. సో 3 2s are 6. సో క్వశ్చన్ ని దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. 3 2s are 6. సో 3 2s are 6. సో we have, this is called trial divisor. సో మనం 99 ఉంది డివిడెండ్. సో 6 ఉంది ఇక్కడ. సో మనం నియర్ బై ఏ డిజిట్ తీసుకోవచ్చు? 1 తీసుకుందాం. 61 1s are 61. ఓకేనా? 61 1s are 61. We get 38. is the remainder and carry forward the remaining dividend. So here మనకి ఏం కావాలి? మళ్ళీ డివైజర్ కావాలి. సో డివైజర్ కావాలంటే క్వశ్చన్ దేంతో మల్టిప్లై చేయాలి? 31 2s are. We get 62. సో ఇక్కడ 62 ఉంది ట్రయల్ డివిజర్. సో మనం 62 నియర్ బై దేంతో మల్టిప్లై చేసుకుంటే మనకి డివిడెండ్ కి నియర్ బై వస్తుంది చూసుకుందాం. సో 62. సో ఇక్కడ మనం ఏం తీసుకుందాం? 6 తీసుకుందాం. సో ఇక్కడ 6 తీసుకున్నాం కాబట్టి డివైజర్ లో క్వశ్చన్ లో కూడా మనం 6 తీసుకోవాలి. ఓకేనా? సో 626 into 6 ఏమవుతుంది? we get 3756. 3756. After deducting we get 143. So we get 143 is the remainder. So this is the remainder. So this is the remainder. So manam as per technique by division method and then subtract the remainder from the n digit number, from the largest n digit number. So మనకి నెంబర్ వచ్చేసి ఏమవుతుంది?
here we have to deduct. So remainder దేంట్లో నుంచి డిడక్ట్ చేయాలి మనం? Largest 5 digit number. So 99,999 minus 143. So we get 99,856. 99,856. This is the technique number 1. So మనం ఈ టెక్నిక్ లో లార్జెస్ట్ n డిజిట్ నెంబర్ చూసాం కదా. సో నెక్స్ట్ టెక్నిక్ లో స్మాలెస్ట్ n డిజిట్ నెంబర్ సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. Here technique number 2. To find the smallest n digit number which is a perfect square, firstly calculate the square root of smallest n digit number by division method and then take the next nearest square number of n digits. Next nearest square number. So first మనం square root find out చేద్దాం. Find the least number of 6 digits which is a perfect square. Least number of 6 digits అంట. సో స్మాలెస్ట్ 6 digit నెంబర్ ఏమవుతుంది? లీస్ట్ 6 digit నెంబర్ వచ్చేసి మనకి హియర్ సొల్యూషన్ లీస్ట్ 6 digit నెంబర్ 1 lakh. సో లీస్ట్ 6 digit నెంబర్ వచ్చేసి మనకి 1 2 3 4 5 6. సో లీస్ట్ 6 digit నెంబర్ వచ్చేసి 1 lakh. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. So 3 4 5 6. So we take we take as pairs. So mark up the pairs. Okay. Next. So first 10 ఉంది. So first nearby 10 కి దగ్గర ఉన్న స్క్వేర్ ఏంటి? 3 3s are 9 and we get 1 and we get 1 as the remainder. So we want trial divisor. So divisor కావాలంటే మనం 3 ని దేనితో మల్టిప్లై చేయాలి? యాజ్ యూజువల్ గా 2 తో మల్టిప్లై చేయాలి. సో 3 2s are 6. సో మనం 2 zeros ని డివిడెండ్ గా తీసుకుందాం. క్యారీ ఫార్వర్డ్. సో హియర్ 100. సో దగ్గర నియర్ బై 6 అంటే నియర్ బై దేంతో మల్టిప్లై చేసుకుందాం? 61. 61 1s are 61. ఓకేనా? 61 1s are 61. 100 minus 61. 100 minus 61 we get 39. We get 39 as the remainder. And next we have to carry for the 2 zeros. We want again trial divisor. So trial divisor కావాలంటే మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. Quotient. This is the quotient. So 31 దీంతో మల్టిప్లై 2 తోని. 2 1s are 2, 2 3s are 6. సో ఇక్కడ 62 ఉంది ట్రయల్ డివైజర్. మనకి ఇక్కడ డివిడెండ్ వచ్చి 3900 ఉంది. సో మనం నియర్ బై 8 తీసుకుంటే బెటర్. We better go to 6. 626 into 6. 626. సో మనం ఇక్కడ ట్రయల్ డివైజర్ లో 6 తీసుకున్నాం కాబట్టి క్వశ్చన్ లో కూడా 6 తీసుకోవాలి. సో 626 into 6 వచ్చేసి మనకి 3756. 3756. 3756. So 3900 minus 3756, we get 144. We get 144 as the what? We get 144 as the remainder. So again we take 2 zeros. So ఇక్కడ మనం పాయింట్ పెట్టేసి 2 zeros తీసుకుందాం. Again we take 2 zeros. Okay. So 316. సో మనకి నెక్స్ట్ వచ్చేసి పాయింట్ వెళ్ళిపోతుంది. సో అగైన్ వి మల్టిప్లై 316 into 2 we get what? 632. So we take 632. 632 2. సో ఇక్కడ 2 తీసుకున్నాం. we get 6322
into 2 we get 12604. So 1264, 1264, 1264, we get 1756 as the remainder. 1756 as the remainder. So we get nearby ఎంత వస్తుంది 316.2. సో 316.2 వచ్చింది. సో మనకి నియర్ బై ఏమవుతుంది, we take next nearest square number of n digits అన్నాడు. సో మనకి 316 whole square less than or equal to 1 lakh. And again 316 near by ఏముంది 317. So this is the answer. So then take the next nearest square number of n digits. So 316 కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి 317. సో లీస్ట్ 6 digit నెంబర్ విచ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి మనకి 317. సో ద స్క్వేర్ ఆఫ్ 317 వచ్చేసి మనకి 1,489. సో మనకి ద లీస్ట్ 6 digit నెంబర్ 1 lakh కి నియర్ బై ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి మనకి 31 స్క్వేర్. సో నియర్ బై 1,04,489. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఆన్సర్ వచ్చేసి 317 అవుతుంది. So here technique number 3, to find the value of under root x plus and goes on, and factorize x. If x equals to m into m plus 1, then m plus 1 is your answer. So find the example of under root 6 plus so మనకి ఇది ఫార్ములా టెక్నిక్. సో we have to first factorize x మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఇక x వచ్చేసి మనకి ఏంటి 6 అన్నమాట. సో మనం 6 వచ్చేసి 6 ని 2 3s are 6, 2 3s are 6. Here 6 is the x and 2 is the m and 3 వచ్చేసి మనకి ఏమవుతుంది m plus 1. ఎలా అంటే 2. సో here we take 2 plus 1 వచ్చేసి మనకి 3 అవుతుంది. సో మనకి మధ్యలో ప్లస్ ఉంది. సో we take larger number as the answer. So m plus 1 is your answer. So here 3 is the answer అన్నమాట. So we take 3 as answer. And here example number 4. Example number 4. Look like technique number 3. To find the value of under root x minus under root x. Factorize x. If x equals to m into m plus 1, then m is your answer. So మనకి technique number 4 వచ్చేసి as same as technique number 3. So first మనం we have to factorize x. So x అంటే 12. సో మనకి 12 ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఫస్ట్ 12 అనేది 2 టేబుల్ ఎప్పుడు కట్ అవుతుంది 2 6 బట్ మనకి ఎలా తీసుకోవాలి 2 6 అంటే మనకి ఇక్కడ సెట్ అవ్వదు. సో 2 అంటే హియర్ వి టేక్ m ఈక్వల్స్ టు 2 అన్నమాట. సో m ఈక్వల్స్ టు 2 అప్లై చేస్తే 2 ప్లస్ 1 వి గెట్ 3. సో మళ్ళీ మనకి 6 రావాలి బట్ ఇక్కడ మనకు 3 వస్తుంది. సో 2 టేబుల్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ అండ్ అగైన్ వి టేక్ 3 4s are 12. సో ఇక్కడ వచ్చేసింది చూడండి 3 4s are 12. దిస్ ఇస్ ద x. వి టేక్ 3 యాజ్ ద m అండ్ m ప్లస్ 1 వచ్చేసి మనకి ఏమవుతుంది 4 అవుతుంది. ఎలా అంటే 3 ప్లస్ 1 వచ్చేసి ఏమవుతుంది హియర్ m ఈక్వల్స్ టు 3 కదా. సో 3 ప్లస్ 1 4. హియర్ వి టేక్ m ఈజ్ యువర్ ఆన్సర్. m ఈజ్ మీన్స్ హియర్ 3. సో 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా వస్తాయి ఎగ్జామ్ లో. ఇవన్నీ మనకి క్వశ్చన్ టైం టేకింగ్ క్వశ్చన్స్. సో దిస్ ఇస్ ద టెక్నిక్స్ యూజ్ ఫర్ షార్ట్ కట్. సో హియర్ టెక్నిక్ నెంబర్ 5. under root x up to
as this expression continues to infinity. So this expression goes to infinity. So we take x is the value result. So result of this question. So example, find the value of under root 7 under root 7 under root 7. This expression also goes to infinity. So here we take 7. 7 is the answer. సో ఈ ప్రాబ్లం కూడా మనకి చాలా టైమ్స్ రిపీట్ చేయడం జరిగింది కాంపిటేటివ్లో. సో నోట్ డౌన్. సో హియర్ టెక్నిక్ నెంబర్ 6, under root x under root x under root x up to n times equals to x power 2 power n minus 1 by 2 power n, where n is the number of times x repeated. So n వచ్చేసి మనకి ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ x repeated. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x under root 7 under root 7 under root 7. సో హియర్ n is the n వచ్చేసి మనకి ఏమవుతుంది, హియర్ n ఈక్వల్స్ టు 3. సో n ఈక్వల్స్ టు 3 ఎలా అవుతుందంటే 1 2 3. సో 3 is the number of times 7 repeated. సో 7 వచ్చేసి మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకి అకార్డింగ్ టు ద టెక్నిక్ we get 7 power 2 power 3 minus 1 by 2 power 3. సో 2 power 3 means 8. సో మనకి వచ్చేసి ఏమవుతుంది, 7 power here 2 power 3 minus 8. 8 means 7 by 8. So after deducting 1 we get 7. So this is the answer. సో ఇక్కడికి మనకి n టైమ్స్ అన్నమాట. ఇంతకుముందు టెక్నిక్ నెంబర్ 5 లో వచ్చేసి మనకి దట్ ఎక్స్ప్రెషన్ కంటిన్యూస్ ఇన్ఫినిటీ. సో మనకి ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇక్కడ n టైమ్స్ అన్నమాట. ఈ టెక్నిక్ కూడా వచ్చేసి మనకి చాలా టైమ్స్ ఎగ్జామ్ లో రిపీట్ అయింది. నోట్ డౌన్. So if you like the techniques, please subscribe our channel for more videos. Please encourage us. Thanks for watching. Thank you very much.